పీసెస్గా కట్ చేసి పెట్టేశాను. మూత పెట్టేసి ఇది కొంచెం మగ్గనిద్దాం. అలాగే చామగడ్డ కూడా ఉడకబెట్టేసాను కదా, అలాగే చింతపండు కూడా నానబెట్టాను నేను ముందుగానే. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇందులో కొంచెం మనం ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్తో పాటు కూడా హోమ్ మేడ్దే అనమాట అల్లం పేస్ట్ కూడా. మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు మనం ఇవి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాక కొంచెంసేపు మూత పెట్టేసి మనం ఒక 2 minutes మూత పెట్టేసి ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసేసి చూసేద్దాం. మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ఇందులోనే చామగడ్డ కూడా వేసుకుందాం. ఫస్ట్ ఇందులో పసుపు కూడా వేసేసాను నేను. పసుపు వేసాక కొంచెం సేపు మూత పెట్టేసాక చామగడ్డ కూడా మనం వేసేసుకోవాలి ఇందులోనే. చామగడ్డ కూడా వేసాక నేను ఇందులో టమాటో కూడా వేసేసాను. ఒక టమాటో వేసాను ఇందులో. వేసాక టమాటా వేసాక కొంచెం సేపు లిడ్ మూత పెట్టేసి మళ్ళీ ఆ టమాటా కొంచెం మగ్గే వరకు. ఇప్పుడు టమాటా మగ్గాక ఉప్పు కారం వేసేసుకొని మనం మళ్ళీ ఒక 2 minutes మనం మూత పెట్టేసేయాలి. మళ్ళీ కలుపుకొని మంచిగా కలుపుకొని మనం మూత పెట్టేయాలి. కారం అది కొంచెం తక్కువ కారమే ఉంటుంది అందుకని నేను ఒక 3.5 స్పూన్స్ వేసాను. ఇప్పుడు చూసారా మంచిగా మగ్గింది ఇది. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు కూడా పోసేద్దాం. మనం నానబెట్టుకున్న చింతపండు ఉన్నది పులుసు పోసేద్దాం. పోసేసాక ఒక 5 minutes మంచిగా మరిగించాక కొంచెం టేస్ట్కి సాల్ట్ చూసుకొని లాస్ట్కి కొత్తిమీర కూడా వేసేసుకుంటే అయిపోయింది చామగడ్డ కర్రీ కాదు పులుసు. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, ఇంకా మంచి మంచి కర్రీస్ మీకు చూపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.